హాయ్ హలో ఫ్రెండ్స్. రైనీ సీజన్లో ఈవినింగ్ స్నాక్స్ టైంలో రోడ్డు పైన బండి మీద అమ్మే బ్రెడ్ బజ్జీలు ఉంటాయి కదండి. ఆ బ్రెడ్ బజ్జీలు ఎలా చేయాలో నేను చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడల్లా ఎలానే చేసుకోవాలనిపిస్తుంది. దీనికోసం ఫస్ట్ పిండి కలుపుకుందామండి. పిండి కోసం ఒక గిన్నెలో 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నానండి. అందులో 1/2 కప్పు వాటర్ పోసాను. 1/2 కప్ అంటే ఒక కప్పు శనగపిండికి 1/2 కప్పు వాటర్ అన్నమాట. 1/2 కప్పు వాటర్లో ఫుల్ కప్పు శనగపిండి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకున్నాను. ఇది మరీ లూజ్గా కాదు, అలానే మరీ థిక్గా కాదు, మధ్యస్థంగా కలుపుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కలిపానండి. బేకింగ్ సోడా కలిపి మళ్ళీ పిండిని బాగా కలుపుకున్నాను. చూడండి ఎలా కలుపుకున్నానో. ఈ పిండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పెరుగు రైతా కోసం ఒక గిన్నెలో 1 కప్పు ఉల్లిపాయలు ముక్కలు, 1 కప్పు పెరుగు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి పెరుగు రైతాలా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత బ్రెడ్ని 3 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. వాటిని హాఫ్గా కట్ చేసుకున్నాను. హాఫ్గా కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ వేసుకొని పిండిలో ఈ బ్రెడ్ స్లైసెస్ వేసుకొని ఇలా పిండిని ముంచుకొని బజ్జీల కింద వేసుకోవడమేనండి. మరి ఎక్కువ ముంచొద్దు, బ్రెడ్ అనేది నానిపోతుంది. ఇలా బ్రెడ్ ముక్క వేసుకున్న వెంటనే ఇలా తడిపి వెంటనే కాగుతున్న ఆయిల్లో బజ్జీలుగా వేసుకోవడమే. బజ్జీలుగా వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టు ఆయిల్ కొంచెం బజ్జీల పైన గరిటెతో ఇలా వేయండి. పొంగుతూ ఇలా ఈ కలర్లోకి రాగానే తీసేసుకొని ఈ పెరుగు రైతాతో అలాగే టొమాటో సాస్తో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.